హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఏ శారీ క్రియేషన్స్. ఇంకా అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చాలా చూపిస్తాను. జూన్ 7th నుంచి యారీ క్లాసెస్ న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. క్లాసెస్ జాయిన్ అవ్వాలి అన్నా లేదా డిజైన్ పేపర్స్ లేదా బుక్స్ కావాలి అన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ డిజైన్లో ఫస్ట్ నేను 2mm షుగర్ బీడ్స్ని 1 లైన్ స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు నార్మల్ నీడిల్ నెంబర్ 11 తీసుకున్నాను. లేజీ డేజీ రింగ్స్ లాగా వేసుకోవాలి. ఫస్ట్ డ్రాప్ షేప్ లాగా స్టిచ్ చేసి మళ్ళీ దాని మధ్యలో నుంచి బయటికి ఒక జర్దోజీ రింగ్ని దింపాలి. ఈ విధంగా మధ్యలో ఒకటి, లెఫ్ట్ సైడ్ 2, రైట్ సైడ్ 2 వచ్చేటట్టు 5 టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా అన్ని ఫ్లవర్స్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఫ్లవర్కి మధ్యలో ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి ఐ షేప్లో ఉన్న క్లిప్ స్టోన్స్ని స్టిక్ చేస్తున్నాను. మిగతా ప్లేస్ అంతట్లో కూడా మిగతా ఫ్లవర్స్ని పెట్టుకున్న తర్వాత ఈ జర్దోజీ రింగ్స్ స్టిచ్ చేసుకున్నాం కదా, దాని మీద ఒక డ్రాప్ షేప్ బీడ్ లేదా వీట్ షేప్ బీడ్ని 2mm షుగర్ బీడ్ని 3 టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఒక వీట్ షేప్ బీడ్, ఒక 2mm షుగర్ బీడ్స్ని నేను చూపిస్తున్నట్టు 3 టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా మిగతా ప్లేస్ అంతా స్టిచ్ చేసేసుకున్న తర్వాత మనం ఐ షేప్ క్లిప్ స్టోన్స్ పెట్టుకున్నాం కదా, వాటి మధ్యలో అంటే స్టోన్కి మధ్యలో నార్మల్ నీడిల్ నెంబర్ 1 యాంకర్ థ్రెడ్ యూజ్ చేస్తూ 2 రౌండ్స్ తిప్పుతూ ఫ్రెంచ్ నాట్స్ అనేవి వేస్తున్నాను. ఈ కుందన్కి మధ్యలో వేసుకోవాలి. ఆ ఫ్లవర్ మధ్యలో మనం జర్దోజీ రింగ్స్తో వేసుకున్న ఫ్లవర్ మధ్యలో కూడా ఇదే విధంగా ఫ్రెంచ్ నాట్స్ అనేవి వేసుకోవాలి. ఫైనల్గా మనము బార్డర్లో 2 లైన్స్ చైన్ స్టిచ్ వేసుకున్నాం అనుకోండి, చాలా గ్రాండ్ లుక్ ఉండే బ్లౌజ్ డిజైన్ ఫైనల్గా ఈ విధంగా రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.